ఒకసారి అట్లాంటిక్ మహాసముద్రం మీద ఒక నౌకలో ఉన్నటువంటి ఒక ప్రయాణికుడికి సముద్ర రోగం అంటే సీ సిక్నెస్ అంటాం కదా, దానివల్ల జబ్బు చేసి ఆయన ఆ ఓడ చివర్లో ఉన్నటువంటి తన చిన్న బంకర్ రూమ్లో పడుకొని ఉన్నాడు. ఆయన కిటికీ తెరిచుంది. సో బయట ఎవరో సముద్రపు నీటిలో పడినటువంటి ఒక వ్యక్తి కేకలు పెట్టడం ఈయనకు వినపడింది. ఈయనేమో బలహీనంగా బెడ్ మీద పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో కేకలు వినపడగానే ఈయనకు అర్థమైపోయింది, ఎవరో నీటిలో పడ్డారు, మునిగిపోతున్నారు. సో వెంటనే మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నాడు కనుక చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా ఆ నిస్సహాయుడికి సహాయము చేయుము. తర్వాత ఈయన కనిపించింది, అట్లా ఊరుకుంటే ఎట్లా, నాకు చేతనైనంత సహాయం నేను కూడా చేయొచ్చు కదా అని చెప్పి తన గదిలో తన బెడ్ పక్కన ఉన్నటువంటి ల్యాంటర్న్ తీసి ఆ కిటికీలో పెట్టాడు. ఎప్పుడైతే ఆ పని చేశాడో ఆ నీటిలో చీకట్లో మునిగిపోతున్నటువంటి వ్యక్తి మీద ల్యాంటర్న్ వెలుగు పడింది కనుక కేకలు వినపడగానే పైనుండి ఒక సెయిలర్ వెంటనే లైఫ్ బోట్ని సముద్రంలోకి దించి దాంట్లో వేగంగా పోయి ఆ మునిగిపోతున్నటువంటి నిస్సహాయుడి చేతి పట్టుకొని అతన్ని రక్షించి ఓడ మీదకి తీసుకుని వచ్చాడు. సో ఆ ప్రకారము ఒక గొప్ప కార్యమును మరి ఒక బలహీనమైనటువంటి వ్యక్తి ద్వారా దేవుడు చేశాడు. తర్వాత సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నాకు చేత కాదనుకున్నాను, నేను లేవలేను అనుకున్నాను, కానీ తర్వాత నాకు అనిపించింది నేను చేయగలిగింది నేను తప్పకుండా చేయాలి అని ఆ లాంతర్ దాంట్లో పెట్టాను. అది ఇతడి ప్రాణాన్ని కాపాడింది. సో మనలో చాలాసార్లు మనకున్నటువంటి బలహీనతను బట్టి, మన చేతకానితనాన్ని బట్టి మనము చేయగలిగిన దాన్ని కూడా చేయకుండా అట్లా ఊరుకుంటాం. కానీ అట్లా ఊరుకోకుండా మనకున్నటువంటి ప్రతి బలహీనతను కూడా అధిగమించేటువంటి కృపను దేవుడి దగ్గర మనం పొందుకోవచ్చనే జ్ఞానముతో చేయగలిగింది మనము చెయ్యాలి. బలహీనత ఎప్పుడు కూడా మన బాధ్యతను విస్మరించుటకు మనకు సాకుగా ఉండకూడదు. దేవుడి యొక్క జ్ఞానము, దేవుడి యొక్క సహాయము అండ్ దేవుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే మనలో ఎన్ని బలహీనతలు ఉన్నా కూడా వాటిని అధిగమించవచ్చు. పాపం అనేది మనిషిని మొదట హీనపరిచింది, తర్వాత బలహీనపరిచింది, ఆ తర్వాత వాడి జీవితం అంతా పనికి రాకుండా ఫలహీనుడిగా మార్చేసింది. కనుక సిన్ అనేది, పాపం అనేది మనిషిలో అనేక రకాలైనటువంటి బలహీనతలను కల్పిస్తూనే ఉంటుంది. వాటి నుండి బయటపడుట ఏ మనిషికి సాధ్యము కాదు. అందుకే యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడు ప్రతి మనిషికి అవసరం. ఆయన ద్వారా మనము ప్రతి విధమైనటువంటి బలహీనత నుండి బయటపడతాం. నా వీక్నెస్ అనేది, బలహీనత అనేది ఇటు రెప్రోబేట్కి అంటే భ్రష్టుడికి, అటు రీజనరేట్ పర్సన్కి అంటే భక్తుడికి, ఇద్దరికీ ఉంటుంది. కాకపోతే భ్రష్టుడిలో ఉన్న బలహీనత పోదు, భక్తుడిలో ఉన్న బలహీనత పోవడానికి దేవుడి యొక్క ఆత్మ సహాయము చేస్తాడు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో ఈరోజు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీకు అందరికీ శుభాలు అండ్ వందనాలు, స్వాగతం తెలియజేస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరూ వాక్యం ప్రకారము ఆలోచించి జీవించి గొప్పగా దేవుడిని మహిమపరిచి మేలు పొందాలని ఆశిస్తున్నాను. ఈరోజు మన ఎపిసోడ్లో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26-27 వచనాలు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మన అంశము ఈరోజు మన బలహీనతలో సహాయము, హెల్ప్ ఇన్ అవర్ వీక్నెస్. మనము అన్నప్పుడు అపోస్తలులైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలో రాసినటువంటి పదాలవి. మన బలహీనతను అన్నప్పుడు ఆయన బలహీనుడు అని ఒప్పుకుంటున్నాడు, సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా బలహీనులు అని వారికి చెప్తున్నాడు. సో క్రైస్తవులకు ఉద్దేశించి రాయబడినటువంటి పత్రిక కనుక క్రైస్తవులు విశ్వాస విషయంలో బలహీనులు, శరీర విషయంలో బలహీనులు, భక్తి విషయంలో బలహీనులు, వివేచన విషయంలో బలహీనులు, ప్రార్థనలో బలహీనులు, లేఖనాలను పఠించుటలో గ్రహించుటలో బలహీనులు, క్రీస్తు పట్ల వారికి ఉన్నటువంటి నిష్టలో వారు సరిగా ఉండుటలో బలహీనులు, వారి యొక్క నైతిక విషయంలో వారికి ఉన్న కన్విక్షన్స్ అంటే నిర్దిష్టంగా వారికి ఉండాల్సినటువంటి సిద్ధాంతాల్లో బలహీనులు, శోధనలో బలహీనులు,
అండ్ సరైనటువంటి నిర్ణయాలు చేసే విషయంలో బలహీనులు, దేవుడి సేవ విషయంలో బలహీనులు, విధేయతలో బలహీనులు, శ్రమల పాలైనప్పుడు బలహీనులు, అండ్ త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు బలహీనులు, ప్రేమ విషయంలో, ఇతరులను క్షమించే విషయంలో కూడా బలహీనులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే న్యూ టెస్టమెంట్లో దేవుడి బోధ అనేక విషయాల్లో మనము బలహీనులముగా ఉన్నాము, మనకు ప్రతినిత్యము దేవుడు అవసరం అనేది దేవుడు నేర్పిస్తున్నాడు. సో దేవుడు మనకిచ్చే నిరీక్షణ ఏంటంటే, ఆ 8వ అధ్యాయంలోనే నిరీక్షణ గురించి కొన్ని వచనాల ముందు దేవుడు మాట్లాడాడు. సో మనము ఎట్లాంటి బలహీనతను కలిగిన వారమైనా దేవుడిని ఆశ్రయిస్తే, దేవుడి మీద ఆధారపడితే వాటిని దేవుడు అధిగమింప చేస్తాడు. ఇప్పుడు ఒక వ్యత్యాసాన్ని గ్రహించాలి. వీక్నెస్, సిన్ రెండు ఒకటి కాదు. బలహీనత, పాపము రెండు ఒకటి కాదు. బలహీనత మనలో ఉన్నటువంటి అజ్ఞానమును బట్టి, దేవుణ్ణి వాక్యాన్ని తెలుసుకోకపోవడం చేత, అనుభవం లేకపోవడం చేత, తొందరపాటుతనంతో, లేక మనం సరిగ్గా ఉండాల్సిన రీతిలో ఉండకపోవడం చేత ఆ పనులు మనం చేస్తాం. అయితే పాపం అనేది ఆజ్ఞ అతిక్రమం. అంటే తెలిసి దేవుడి ఆజ్ఞను ఉల్లంఘించుట, మీరుట, అది పాపం. సో ఈ రెండిట్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకి అనవసరమైన బాధలు ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఆయన రాసినటువంటి బలహీనత ప్రత్యేకించి ప్రార్థన విషయంలో మనకున్న బలహీనత. ఇతర బలహీనతల గురించి పౌలు ఇక్కడ మాట్లాడట్లేదు. ప్రేయర్లో మనకున్న వీక్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువులోనికి వచ్చిన మొదటి వ్యక్తి నుండి ఇప్పటిదాకా ప్రపంచంలో ఉన్న ఏ విశ్వాసినైనా విశ్వాసురాలనైనా మీరు తీసుకోండి, వారందరూ యథార్థంగా ప్రార్థనలో మేము బలహీనులము అని తప్పకుండా ఒప్పుకుంటారు. ఇది జగమెరిగినటువంటి సత్యం. కొన్నేళ్ల క్రితము ఒక భక్తుడు, ఆయన బృందం ఏం చేశారంటే ప్రేయర్ సెమినార్స్లో, ప్రేయర్ కాన్ఫరెన్సెస్లో, ప్రేయర్ మీటింగ్స్లో సర్వేలు నిర్వహించారు. ఆ సర్వేల్లో వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, విశ్వాసుల్ని అడిగారు, మీరు ప్రతిరోజు చేసే ప్రార్థనలో ఎట్లా ఉన్నారు? 90% మంది ప్రతిరోజు మా ప్రార్థనలో మేము బలహీనంగా ఉన్నాం అండ్ చాలాసార్లు మేము విఫలమైపోతున్నామని వారు ఒప్పుకున్నారు. సో దాన్ని వారు తర్వాత మ్యాగజైన్లో ప్రింట్ చేశారు. అంటే 90% ఆఫ్ ద పీపుల్, 100%ని మనం లెక్కలోకి తీసుకోవచ్చు. ఏమంటున్నారు? వి స్ట్రగుల్ ఇన్ అవర్ ప్రేయర్ లైఫ్. మా ప్రార్థనా జీవితంలో మేము తడబడుతున్నాం, పెనుగులాడుతున్నాం, మేము క్రమబద్ధతతో లేము, మేము కిందికి పైకి అవుతుంటాము, ఒకసారి బాగా చేస్తాము, ఒకసారి బాగా చెయ్యం. ఒక భక్తుడు ఉండేవాడు, సిజే వాన్ అని. ఆయన అనేవాడు, నేను ఏ వ్యక్తినైనా సరే తగ్గించాలి అంటే వెంటనే వారి ప్రార్థనా జీవితం గురించి వారిని అడిగేవాడిని. ఎప్పుడైతే వారి ప్రార్థనా జీవితం గురించి వారిని అడిగేవాడినో ఇక వారిలో ఎవరు కూడా మిడిసి పడే స్థితిలో ఉండేవారు కారు. సో పౌలు ఆత్మ ద్వారా ఇక్కడ ఏం రాశాడు? యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ, మనకు అన్నాడు అంటే ఆయనకు కూడా తెలియదు. అంత గొప్ప అపోస్తలుడు, పరలోకానికి పోయి దిగి వచ్చాడు, యేసును ముఖాముఖిగా ఎదుర్కొన్నాడు, గొప్ప ప్రార్థనాపరుడు, నిరంతరం ప్రార్థనల గురించి పత్రికల్లో రాశాడు. ఆయన కూడా ఏమంటున్నాడు? యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ. సో పరిశుద్ధులు ప్రార్థన జీవితంలో పెనుగులాడతారు, శ్రమల పాలవుతారు అనేది అర్థమవుతుంది. సో 3 మూల విషయాలు మనం గ్రహించాలి. ప్రార్థనలో మనకున్న సమస్యను పెంచేవి ఏంటంటే, మొదటిది ప్రాబ్లమ్ ఆఫ్ ఇండిఫరెన్స్. ఎంతోమందికి ప్రార్థన చేయాలి అనే మనసు ఉండదు, ప్రార్థన చేయడానికి కోరిక ఉండదు, ప్రార్థనకి ఒక ప్రణాళిక ఉండదు. ఎందుకంటే దేవుడికి వారికి మధ్యలో ఉన్న అనుబంధాన్ని ప్రార్థన ఎట్లా పటిష్టపరుస్తుందో, గొప్పగా ప్రభావితముగా చేస్తుందో వారు గుర్తించలేదు కనుక, వారు శరీరానుసారులుగా ఉండడానికే ఇష్టపడతారు కనుక వారు ప్రార్థనను శ్రద్ధతో చెయ్యరు, పట్టించుకోరు. రెండవది ఏంటంటే ప్రాబ్లమ్ ఆఫ్ ఇగ్నరెన్స్, అజ్ఞానంతో కూడుకున్నటువంటి సమస్య. వీరికి ప్రార్థన ఎట్లా చేయాలో తెలియదు, ప్రార్థనలో ఏ విషయాల కొరకు దేవుడిని వేడుకోవాలో తెలియదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధనలో ఆయన భక్తులు, పరిశుద్ధులు, విశ్వాసురాళ్ళు చేసినటువంటి ప్రార్థనలను మనకు ఒక ప్యాటర్న్గా పెట్టాడు. ఇట్లా వీరు నన్ను ఆశ్రయించి వేడుకున్నారు, ఆ మాటలను బట్టి మీరు చేయాలని లేదు కానీ ఆ తరహాలో ఆ విషయాల కొరకు మీరు ప్రార్థన చేయొచ్చని పెట్టాడు. కానీ బైబిల్ చదవరు గనుక, వాక్యమును ఎరుగరు గనుక, దైవ జ్ఞానము లేదు కనుక, అజ్ఞానంలో ఉన్నారు కనుక ప్రార్థనలో వెనకబడిపోతారు. సో ఈ రోజున చాలామందికి ప్రార్థన ఎందుకు రాదంటే ఇగ్నరెన్స్ అనేది వారిని పట్టి పీడిస్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది మనల్ని మినహాయింపులోనికి నడిపించదు, తప్పక ప్రార్థన చేయాల్సిందే. మూడవది ప్రాబ్లమ్ ఆఫ్ ఇంటర్ఫెరెన్స్. మనం ప్రార్థన చేయడానికి పూనుకోగానే ఏదో ఒక అభ్యంతరం, ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అంతరాయం,
ఏదో ఒక ఇంటర్ఫరెన్స్. శరీరము ప్రార్థనకి మనల్ని విడిచిపెట్టడానికి ఒప్పుకోదు. సాతాను మనం ప్రార్థన చేస్తే సహించడు. అండ్ లోకము కూడా మనల్ని ప్రార్థనలో ఎక్కువ సమయము గడపనివ్వదు. దాని ఆకర్షణలతో దాని వైపు లాగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. యేసుప్రభు ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శిష్యులు చూసినప్పుడు ఆయన దగ్గరికి వారు వచ్చారు. లూకా 11:1 ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. సో ఆయన ప్రార్థన ఎంత గొప్పగా వారికి అనిపించిందంటే వారిలో ఒక శిష్యుడు ఆయన అడిగాడు, ప్రభువా, మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించమని. 100 ఏళ్ల క్రితము ఇంగ్లాండ్లో ఒక పరిశుద్ధుల కాన్ఫరెన్స్, అంటే హోలీ కాన్వకేషన్ అంటాం, అది జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది పురుషులు ఒక రోజున ప్రార్థనకి మోకరిల్లారు. సో నడిపించేటువంటి నాయకుడు ఒక ఆయన పేరెత్తి ఆ బ్రదర్ ప్రార్థన చేస్తాడు అని చెప్పాడు. చెప్పగానే ఆ బ్రదర్కి భయం వేసిపోయింది. ఆ బ్రదర్ పక్కన భక్తుడైనటువంటి ఆండ్రూ ఫుల్లర్ ఆయన మోకరిలో ఉన్నాడు. మిగతా వారందరూ ఉన్నప్పుడు ఈయన ప్రార్థన మొదలుపెట్టలేక ఇబ్బంది పడి మెల్లగా ఆండ్రూ ఫుల్లర్ యొక్క చెవిలో చెప్పాడు, నాకు ప్రార్థన చేయడం రాదు, చేతగాదు, ఇప్పుడు ఏం చేయాలి అని. సో అది ఆండ్రూ ఫుల్లర్ వినగానే మళ్ళీ ఆయనకి నెంపాదిగా, అంటే విస్పర్ చేసినట్టు, గుసగుసగా మాట్లాడినట్టు, టెల్ ద లార్డ్ సో, ప్రభువుకి అదే చెప్పు అన్నాడు. సో ఇది వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరిగినట్టు మిగతా మోకరిల్లినటువంటి భక్తులకు ఎవరికీ తెలియదు. సో 1-2 నిమిషాలు సైలెంట్గా అట్లా ఉండిపోయిన తర్వాత ఆయన ప్రార్థన చేయాల్సినటువంటి వ్యక్తి అట్లాగే చెప్పాడు, ప్రభువా, ఈ సమయంలో ఎట్లా ప్రార్థన చేయాలో నాకు తెలియట్లేదు, ఏ విషయాల కొరకు వేడుకోవాలో నాకు అర్థమవ్వట్లేదు, నేను బలహీనుడను, నాకు సహాయము చేయము. కొంతసేపట్లో చక్కని ప్రార్థన చేశాడు. అందరూ ఆమేనని దేవుడిని గనపరిచి అక్కడి నుండి వెళ్ళారు. సో ప్రార్థన చేయకుండా ఉండడానికి నా బలహీనత నాకు అడ్డుగా రాకూడదు, అది నాకు ఒక సాకుగా ఉండకూడదు. నేను ప్రార్థనని నిర్లక్ష్యం చేయడానికి దాన్ని నేను ఆధారము చేసుకోకూడదు. మనిషిలో బలహీనత ఉన్నంత మాత్రాన దేవుడు ప్రార్థన బాధ్యత నుండి అతనికి ఎగ్జెంప్షన్ని, మినహాయింపునివ్వడు. ప్రార్థన మన బలహీనతను మనకు చూపిస్తోంది కనుక మనం ఇంకా దాంట్లో ఎక్కువ బలపడడానికి దేవుడి వైపు తిరిగి విశ్వాసము కలిగి ఉండాలి. అండ్ ఈ విషయంలో మనం బలహీనంగా ఉన్నాం, ఇక్కడ మనం బలపరచబడగలగాలి అని దేవుడి మీద ఆధారపడాలి. సో బలహీనత అనేది మనిషిని ప్రార్థనలోనికి ఎక్కువ పరిగెత్తింప చేయాలి. దేవుడి సన్నిధానంలో అతడు ఎక్కువ కనిపెట్టేటట్టు అతడిని ప్రేరేపించాలి. అండ్ ప్రార్థన ద్వారానే బలపరచబడతాడు, పరిపూర్ణతలోనికి వస్తాడు కనుక దాన్ని ఎప్పుడు నిర్లక్ష్యము చేయకూడదు. సో ఇక్కడ ఆత్మదేవుడు మన బలహీనతను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. హోలీ స్పిరిట్ హెల్ప్స్ అస్ ఇన్ అవర్ వీక్నెస్. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయకపోతే మనం ప్రార్థన చేయలేం. సో నేను లేకుండా మీరేమీ చేయలేరని యేసుప్రభు చెప్పినట్టు ఆత్మ లేకుండా ఆత్మీయులు దేవుడి కొరకు ఆత్మీయంగా బ్రతకలేరు. వారు ఎట్లా ఉంటారంటే, ఒక భక్తుడు అన్నట్టు, గాలి లేనప్పుడు ఓడలు ఎట్లా ఉంటాయో, సారము లేనప్పుడు కొమ్మలు ఎట్లా ఉంటాయో, అదే ప్రకారము నిప్పు లేనప్పుడు బొగ్గులు ఎట్లా ఉంటాయో అన్నీ కూడా పనికి మాలినవిగా ఉంటాయి. సో మనం కూడా పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ప్రార్థన చేయలేం, పనికి రాకుండా ఉంటాం. సో దేవుడు మనకిచ్చే సహాయము ఎక్కడి నుండి వస్తుంది? లోక సంబంధుల నుండి రావట్లేదు, అనుభవజ్ఞుల నుండి రావట్లేదు, కానీ దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, అత్యున్నతమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి వ్యక్తి నుండి మనకు దేవుడు సహాయము చేస్తున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. సో రక్షింపబడినటువంటి వారు, క్రీస్తు సంబంధులు, ఆత్మతో ముద్రింపబడి ఆత్మతో ఉన్నవారు, అంటే ఆత్మ వారిలో ఉండి వారిని నడిపిస్తున్నాడు. అట్లాంటి వారికి సహాయం లభిస్తుంది. రక్షణ పొందని వారికి ఇది ఇప్పుడే వర్తించదు, అవిశ్వాసులకు ఇప్పుడే వర్తించదు, విశ్వాసులకు మాత్రమే వర్తిస్తుంది. సహాయము అనే తెలుగు పదం ఇంగ్లీష్లో హెల్ప్స్ అనేటువంటి పదం, అది గ్రీకులో 3 పదముల కలయికతో వచ్చిన పదం. సూన్, ఆంటీ, లంబానో అనేటువంటి 3 పదాలు. మొదటిది సూన్ అంటే యూనియన్, ఐక్యపరచబడ్డం, లేకపోతే టుగెదర్ విత్, కలిసికట్టుగా ఉండడం అని దాని అర్థం. సో ఇక్కడ చిన్న మాట మీకు చెప్తాను. మనం ఎప్పుడైనా ఇంట్లో కేక్ చేసామనుకోండి, కేక్ కావాల్సినటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ని, ప్రతి పదార్థాన్ని మొదట తీసుకుంటాం, అన్నిటిని కలుపుతాం, కలిపిన తర్వాత దాన్ని పేర్చి చక్కగా దాన్ని అవెన్లో పెట్టినప్పుడు అది కేక్గా బేక్ అవుతుంది.
కేక్‌గా మారిన తర్వాత ఆ పదార్థములను దాని నుండి వేరు చేయలేం. ఒక్కొక్క పదార్థాన్ని వేరు చేయలేం. అదే ప్రకారం రక్షించబడినటువంటి క్రైస్తవ విశ్వాసిలోనికి దేవుడు పరిశుద్ధాత్మను పంపినప్పుడు వారిద్దరు అట్లా ఐక్యపరచబడతారు. సో, అందుకని నేను అన్నాను ఇది విశ్వాసులకి, క్రైస్తవులకి మాత్రమే వర్తిస్తుంది అని. రెండవదేంటి? యాంటీ అంటే ఓవర్ అగెయిన్స్ట్. ఈ వ్యక్తి విశ్వాసి దేంట్లో బలహీనత ఉన్నాడో దాంట్లో ఆత్మదేవుడు అతనితో నిలిచి దానికి వ్యతిరేకంగా సహాయము చేస్తాడు. లంబానో అంటే టు టేక్. సో, ఈ వ్యక్తికి తోడ్పడడానికి ఆయన వస్తాడు. సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఆయన ఒక పెద్ద దుంగను అంటే వుడెన్ లాగ్ని ఎత్తే ప్రయత్నం చేస్తున్నాడు. చేతనవ్వట్లేదు, బలం సరిపోవట్లేదు. అప్పుడు ఇంకొక ఆయన చూసి వచ్చి నీవు ఆ వైపు తీసుకో, నేను ఈ వైపు తీసుకుంటాను అన్నప్పుడు ఇద్దరు కలిసి అటు ఇటు దాన్ని ఎత్తడానికి ఎట్లా ఈయన తోడ్పడి సహాయం చేస్తున్నాడో అట్లాగే ఆత్మదేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయన వచ్చేసి నువ్వు వదిలిపెట్టు, నీకు శక్తి లేదు, నేనే మొత్తం ఎత్తుతా అనడు. మన బాధ్యత నుండి మనల్ని ఆయన బయటికి పంపడు. మనం ఎత్తాలి, మనం ప్రార్థన చేయాలి, మనం మోకరిల్లాలి, మనం మొర్రపెట్టాలి, మనం మూలగాలి. కాబట్టి ఆయన దాంట్లో మనకి సహాయము చేస్తాడు. ఈ సహాయము అనేటువంటి పదం న్యూ టెస్టిమెంట్లో 2 చోట్లే వాడబడింది. ఒకటి రోమా 8:26, ఇంకొకటి లూకా 10:40. లూకా 10:40లో ఏముంది? మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. సో, అండర్లైన్ చేసుకోండి, నాకు సహాయము చేయమని. ఇప్పుడు మార్త ఏమంటుంది యేసుప్రభుతో? నేను పని చేయకుండా వచ్చి నట్టింట నీ బోధ వింటాను, ఆమెను పోయి చేయమనండి అనట్లేదు. నేను వంటింట్లోనే వంటలు చేస్తాను, అన్ని వడ్డనలు సిద్ధం చేస్తాను, నాకు సహకరించడానికి ఆమెను కూడా వచ్చి చేయి వేయమని చెప్పండి, నాతో పాటు పని చేయమనండి, నా విషయంలో సహాయము చేయమనండి. సో, హోలీ స్పిరిట్ అట్లా మనకి హెల్ప్ చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో ఇన్ఫర్మిటీస్ అని ఉంటుంది, బలహీనతలు అని ఉంటుంది. గ్రీక్లో సింగులర్లో ఉంది. అస్థేనియా అంటే బలహీనత ఒకటే. సో, వాంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని దాని అర్థం. బలము యొక్క అవసరం ఉంది నాకు, నేను బలము లేకుండా ఉన్నాను. సో, విశ్వాసులకి ప్రార్థన విషయంలో బలం అవసరం, జ్ఞానం అవసరం, అండ్ వారికి కావాల్సినటువంటి అనుగ్రహం అవసరం. ఈ మూడింటిని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రియల్గా చెప్పాలంటే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ తర్వాత కూడా చాలామందికి ప్రార్థన లోతులు, ప్రార్థనలో ఉన్న విశిష్టతలు, ప్రార్థనలో ఉన్న విలువలు, ప్రార్థన యొక్క మరి దాంట్లో మనకు కలిగే విడుదలలు చాలామందికి తెలియవు. అందుకనే ఆత్మదేవుడి మీద మనము ఆధారపడాలి. తర్వాత ఆయన రాశాడు, ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. సో, ఆత్మదేవుడు మన పక్షాన ఇంటర్సెషన్ చేస్తాడు. అంటే మనకి ఆయన ఈ విషయాలను నేర్పుతాడు, వాక్యాన్ని వాడతాడు, నేర్పుతాడు, అనుభవాన్ని ఇస్తాడు. దాని తర్వాత మనల్ని బలపరిచి మనలో ఆయన ఉండి ప్రేరేపించినప్పుడు మనము విజ్ఞాపన అనేది చేయడం మొదలు పెడతాం. చిన్నప్పుడు పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, పక్కన కూర్చోబెట్టుకొని తల్లిదండ్రులు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అని వారితో ఎట్లా పలికించి వారికి మాటలు మరి పదాలు నేర్పిస్తారో ఆత్మదేవుడు క్రైస్తవ విశ్వాసులకి ఆ ప్రకారము విజ్ఞాపనము చేయుట నేర్పిస్తాడు. ఇంకొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి, వాటిలోనికి నేను ఈ టైంలో పోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తిగా ఎక్స్పాజిషన్ చేయట్లేదు. సో, ఆత్మ గురించి ఒక మాట, ఆయన విజిబుల్గా ఉండడు, అంటే ఆయన మనకి కనబడడు. ఆయన ఆడిబుల్ కాదు, ఆయన శబ్దం మనకి వినబడదు. మూడవది, ఆయన పాల్పబుల్ కాదు, అంటే ఆయన యొక్క అనుభూతిని మనము కలిగి ఉండం. ఇప్పుడు ఏదైనా వేడిని తాకితే స్పర్శ మనకి వేడి అని ఎట్లా చెప్తుందో అట్లా ఆత్మదేవుడిని మనము తాకి చూడలేం. కానీ ఆయన మనలో ఉన్నాడు, రియల్గా, పర్సనల్గా మన యొక్క నడిపించేటువంటి మెంటార్గా, అంటే మన మార్గదర్శిగా ఉన్నాడు. ఆయన మనతో ఇది చేయిస్తాడు. అండ్ ఇది ఆయన చేయించినప్పుడు తర్వాత ఏమనుంది? మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. తండ్రి అయిన దేవుడు ప్రతి విశ్వాసి హృదయాన్ని పరిశీలన చేస్తాడు. ఆ హృదయంలో ఏముంది అన్నది ఆత్మదేవుడు ఆయనకి బయలుపరుస్తాడు. అఫ్కోర్స్ దేవుడికి అది తెలుసు, కానీ వీరికి తెలియనటువంటి విషయాలు, ఈ పరిశుద్ధులకి తెలియనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వారికి తెలియజేస్తాడు. అండ్ తద్వారా వారు సరైనటువంటి రీతిలో ప్రార్థనకు ఉపక్రమించడానికి తోడ్పడతాడు. కాకపోతే ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధులు
విజ్ఞాపన చేయడానికి సహాయపడతాడు. మనకి చాలాసార్లు వాక్యానుసారంగా ప్రార్థన చేయడం, చిత్తానుసారంగా ప్రార్థన చేయడం, ఎట్లాంటి పదాలు వాడాలో మనకి తెలియదు. కొన్నిసార్లు ప్రార్థనకి పదాలు ఉండవు, మూలుగులే ఉంటాయి. దాని గురించి కూడా అక్కడ ఆయన రాశాడు. ఆ ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. సో హెల్ప్ అనేది మనకి ఇవ్వబడింది కనుకనే యేసుప్రభు సహోదరుడు యూదా పత్రిక రాసినప్పుడు ఒకే అధ్యాయం ఉంటుంది. 20వ వచనంలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అంటాడు. సో ఆ ప్రార్థన ప్రతిరోజు మనం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి 6వ అధ్యాయం 18వ వచనంలో ఇట్లా రాశాడు: ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. సో మనం ప్రతి సమయంలో అండ్ ప్రతి విధమైన ప్రార్థన చేయడానికి ప్రతి అంశం కొరకు ఆత్మ వలన మనము చేసేవారముగా ఉండాలి. 5వ అధ్యాయంలో 18వ వచనంలో అంటాడు ఆత్మపూర్ణులై ఉండండి. 6:18లో అంటున్నాడు ఆత్మ వలన ఇట్లా ప్రార్థన చేయండి. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. సో రియల్గా నిజమైన ప్రార్థన ఆత్మదేవుడు లేక పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే సాధ్యము. ప్రార్థన పట్ల అట్లాంటి తృష్ణ, అట్లాంటి భారము, అట్లాంటి తీర్మానమును ఆయన ఇస్తాడు. మ్యాటర్ ఆఫ్ ప్రేయర్ అంటే ప్రార్థనలో ఉండాల్సిన అంశము అండ్ మేనర్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన జరగాల్సిన విధానము రెండు ఆయనే మనకి నేర్పిస్తాడు కనుక మనం ప్రార్థన చెయ్యాలి. తర్వాత ఆయన మనల్ని ప్రార్థనలో విజ్ఞాపనలోనికి నడిపించినప్పుడు యేసు మన కొరకు పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఇన్ హెవెన్ జీసస్ ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్ అండ్ ఇన్ అవర్ హార్ట్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్. మన హృదయంలో పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేయిస్తున్నాడు. సో మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ప్రార్థనలో ఐక్యపరచబడుట మనకు అన్ని విషయాల్లో ధన్యత. ఇంకా మూలుగులు కొంతమంది దాన్ని వేరే రకంగా ఇంటర్ప్రెట్ చేశారు, అంటే భాషల్లో ప్రార్థన చేయడం అని. మిగతా వారు దాన్ని అట్లా తీసుకోరు. సో అది ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు. కాకపోతే మనిషి విస్తృతమైనటువంటి వేదనలో ఉన్నప్పుడు మాటలు వాడడు, మూలుగుతాడు. అట్లాగే భారభరితమైన ప్రార్థనలు చేసేటప్పుడు ఆత్మదేవుడు మూలిగి మనకు ఆ మూలుగులు ఇస్తాడు. యేసుప్రభు గొప్ప రోదనలతో ప్రార్థన చేశాడు. సో ఆయన శిష్యులముగా మనకు కూడా అట్లాంటి అనుభవాన్ని ఆత్మదేవుడు ఇస్తాడు. సో ముగింపులో ఈ స్థితిలోనికి మనం రావాలి, ధన్యతలో ఉండాలంటే మనం మారుమనసు పొంది క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి. యేసుక్రీస్తు సిలువలో మన పాపాన్ని భరించాడు, శిక్షను అనుభవించాడు, ఆయనే వెల చెల్లించాడు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన యందు నేను విశ్వాసం ఉంచుతాను, పాప క్షమాపణ పొందుతాను, రక్షించబడతాను, క్రొత్త సృష్టిగా చేయబడతాను అనుకున్న విశ్వాసులను లేక అట్లాంటి విశ్వాసమును పశ్చాత్తాపమును చూపిన వారిని ఆయన రక్షిస్తాడు. రక్షించబడిన వారు ఏం చేయాలంటే ఇక ఆ సమయం నుండి వారి జీవితం అంతటిని పరిశుద్ధాత్మ ఆధీనంలో పెట్టాలి. ఫస్ట్ పాయింట్ అది. కమిట్ యువర్ హోల్ లైఫ్ అండ్ సరెండర్ ఇట్ టు ద హోలీ స్పిరిట్. రెండవది బైబిల్లో రాయబడినట్టు గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. సో ఆత్మను దుఃఖపరచకుండా ఆయన మీద ఆధారపడి ఆయన సహాయాన్ని పరిపూర్ణంగా పొందుకోండి. మూడవది ప్రే మచ్. ఎక్కువ ప్రార్థన చేయండి. ప్రే మచ్ ఇన్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మలో ఎక్కువ ప్రార్థన చేయండి. ప్రార్థనను ఒక ఆనందకరమైన అనుభవంగా చేసుకోండి. అంటే మేక్ ప్రేయర్ అ డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ప్రార్థనలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను దేవుడిని కలుసుకుంటున్నాను, అనుసంధానం అవుతున్నాను, అది నాకు ధన్యత. అప్పుడు మీకు ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీరు ప్రార్థనలో వెనకబడరు. అండ్ ప్రార్థనలో దేవుడు మిమ్మల్ని ఇంకా ముందుకి పైకి తీసుకెళ్తాడు. ఒక చిన్న పాప ఒక దంపతులకి జన్మించింది. కాకపోతే డెఫ్ అండ్ మ్యూట్, మాట్లాడలేదు, వినలేదు. సో ఆ బిడ్డను తండ్రి ఎంతో ప్రేమించాడు, ఎంతో చక్కగా పెంచుకునేవాడు. వ్యాపారస్తుడు ఆయన. ఒక 3-4 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఆయన 1 సంవత్సర కాలం యూరోప్లో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి వెళ్లాల్సి వచ్చింది. పోయే ముందు అమెరికాలో ఉన్న బెస్ట్ ఇన్స్టిట్యూషన్లో తన పాపను పెట్టి వారికి ఇవ్వాల్సిన ధనం ఇచ్చి చక్కగా చూసుకోమని చెప్పి పోయాడు. సంవత్సరం అయిపోయింది. ఆ బిడ్డను అక్కడ వారు చక్కగా ట్రైన్ చేశారు. వెనక్కి వచ్చిన తర్వాత నేరుగా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాడు. పాపని ఇంటికి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ పాప పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం డాడీని కౌగిలించుకున్న తర్వాత చెవిలో ఆమె మొదటిసారి ఆయనతో ఇట్లా చెప్పింది, డాడీ ఐ లవ్ యూ. ఆయన ఆశ్చర్యపోయాడు. ఈ బిడ్డకి మాట్లాడడం రాదు, వినడం రాదు. సంవత్సరం మేమిద్దరం వేరువేరుగా ఉన్నప్పుడు ఎంత చక్కగా మాట్లాడింది. తన ప్రేమను
ఆ పదాల్లో నాకు వ్యక్తపరిచింది, డాడీ ఐ లవ్ యూ. సో ఆయన ఆ సంవత్సరపు ఎడబాటును మర్చిపోయాడు. ఆ 4 ఏళ్ళు ఆ బిడ్డ అట్లాంటి పరిస్థితిలో ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. అంత గొప్ప మధురమైన అనుభవాన్ని పాప ద్వారా ఆయన పొందుకున్నాడు. సో దాంట్లో మనకి కనబడేది ఏంటంటే, మనందరం కూడా అట్లాగే మూగా చెవిటి వారముగా దేవుడికి ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉంటే, ఆత్మదేవుడు మనకు తర్ఫీదునిచ్చి మనల్ని తయారు చేసి మనల్ని అట్లా దేవుడితో మాట్లాడి ప్రార్థనలో మనం దేవుడితో బలపరచబడే అనుభవాన్ని కలిగి ఉండటకు సహాయం చేస్తాడు. సో బలహీనతను ఆయనకి ఇవ్వండి, ఆయన బలాన్ని పొందుకోండి. బుద్ధిహీనతను ఆయనకి ఇవ్వండి, ఆయన బుద్ధిని పొందుకోండి. భక్తిహీనతను ఆయనకి ఇవ్వండి, ఆయన ద్వారా భక్తులుగా బలపరచబడండి. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు మర్చిపోవద్దు. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అది మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి దేవుడు పెట్టిన విధానం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.